నమస్తే, నేను మీ సతీష్. బీఆర్ఎస్ కి బొంద పెడతారు కేసీఆర్, మాటలు జాగ్రత్త. ఇది తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన రాజకీయంగా వెల్లువెత్తున్నటువంటి విమర్శలు. మరి ఈ రకమైనటువంటి విమర్శలకు కారణం ఏమిటి అంటే కేసీఆర్ గారి నోటి దురుసు, ఆయన మాట్లాడేటువంటి మాటలు, అత్యంత వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ ఏవైతే ఆయన పాస్ చేస్తూ ఉంటారో వాటిపైనే ఈ రకమైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి ఏమిటి కేసీఆర్ గారు చేసినటువంటి ఆ విమర్శలు, దానిపైన ఇంత స్ట్రాంగ్గా ఇంత ఘాటైనటువంటి హెచ్చరికలు ఎందుకు వస్తూ ఉన్నాయి అంటే, వాస్తవంగా 2014లో అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండి అప్పుడు విభజితంగా ఏర్పడినటువంటి రెండు తెలుగు రాష్ట్రాలు, నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం, అట్లాగే అటు పక్కన నవ్యాంధ్రప్రదేశ్, రెండు రాష్ట్రాలు ఏర్పడినాయి కొత్తగా. మరి తెలంగాణకి 2014 నుంచి 2018 వరకు కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ అధికారంలో ఉంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. ఆ వ్యూహం కూడా ఫలించింది. కేసీఆర్ గారిని మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. మరి ఈసారి 2023 వరకు కూడా ఆయనే రెండోసారి ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఈ క్రమంలో ఆయన హ్యాట్రిక్ కొడతాను, హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని నేనే అని చెప్పి అసలు తెలంగాణకే బాపు అని చెప్పుకుని, తెలంగాణ జాతిపితనని చెప్పుకుని, మరి ఆయనకు అసలు రాజకీయంగా ఎదురే లేదని చెప్పి విర్రవీగిపోయినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇక ఆయన్ని చూసుకుని ఆయన పార్టీలో ఉన్నటువంటి నేతలంతా కూడా ఇక రాజకీయంగా ఎదురు లేదు, కేవలం తెలంగాణ రాష్ట్రంలో అధికారం అంటూ అనుభవిస్తే అది ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, ఇంకా ఏ పార్టీకి కూడా రాజకీయంగా మనుగడ ఉండదు. ఏ పార్టీ నాయకులైనా కూడా కేసీఆర్ లాంటి ఒక రాజకీయ చతురత కలిగినటువంటి వ్యక్తి కాళ్ళ దగ్గరికి రావాల్సిందే, ఆయన పార్టీలోకి వచ్చి చేరాల్సిందే. ఏ పార్టీలో గెలిచినా కూడా ఆ పార్టీలు అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు ఉండవు. వాళ్ళు ఎప్పటికీ అధికారాన్ని అనుభవించలేరు. కాబట్టి అటు కాంగ్రెస్లో కానీ, ఇటు తెలుగుదేశంలో కానీ, అటు బీజేపీలో కానీ ఏ పార్టీలో నాయకులు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనా కూడా వాళ్ళంతా మళ్ళీ కొన్ని రోజులు అయ్యేటప్పటికి వచ్చి బీఆర్ఎస్ పంచన చేరాల్సిందే, బీఆర్ఎస్ గూటికి చేరాల్సిందే అని చెప్పి అంతా ఆ భావనలో ఉండిపోయారు. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు కదా. ఒక్కోసారి ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. మరి 2023 ఎన్నికలు వచ్చేటప్పటికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి ఆనాటి సార్వత్రిక ఎన్నికల్లో ఒక స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు. మరి ఆ తీర్పు ఆధారంగా తెలంగాణకే జాతిపితని, శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటాను తెలంగాణకి ఆయన ఉన్నంతకాలం అని భావించినటువంటి, లెక్కలేసుకున్నటువంటి కేసీఆర్ గారి లెక్కలన్నీ తిరగబడ్డాయి. ప్రజలు ఆయనని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మరి ఆ ప్రతిపక్షంలో కూర్చోబెట్టే దాదాపు ఇప్పటికి 18 నెలలు గడుస్తూ ఉంది. ఇవాల్టి వరకు ఒక్కసారి కూడా ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వలేదు. మొన్న వచ్చి వెళ్ళారు, కరెక్టే, 1-2 సార్లు వచ్చి వెళ్ళారు. అది కూడా ఏమిటి అంటే, ఒకసారి మాత్రం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చారు, రెండోసారి మాత్రం బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ గారి ప్రసంగానికి మాత్రం వచ్చారు. ఈ రెండిటికి మినహా ఆయన 18 నెలలుగా ఆ ఫామ్ హౌస్కే పరిమితం అవుతూ ఉన్నారు. అంతే తప్పితే ఎక్కడ బయటకి వచ్చి పార్టీ శ్రేణులతో కలవడం, లేదా అసలు ప్రజల్లోకి వచ్చి ఈ రకమైనటువంటి తీర్పు ప్రజల నుంచి మనకి ఎందుకు వచ్చింది? అరే, 2 పర్యాయాలు మనకు అధికారాన్ని ఇచ్చినటువంటి ప్రజలు హ్యాట్రిక్ కొడతాము అని అనుకుంటే మరి ఎందుకు మనకి ఈ రకమైనటువంటి ప్రతికూలమైనటువంటి తీర్పునిచ్చారు అనేటువంటి ఆత్మ పరీక్ష, అంటే ఆత్మ సమీక్ష చేసుకోవటం, మనం చేసినటువంటి తప్పేమిటి, ప్రజలకి మనకి ఎక్కడ గ్యాప్ ఏర్పడింది అనేటువంటి సమీక్షలు నిర్వహించుకోవటం, ఇలాంటివి ఏమీ చేయకుండా 3 నెలలకు ఒకసారి ఏదో ముచ్చటగా ప్రజల్లోకి వస్తున్నట్లుగా ఏదో ఒక మీడియా ముందరికి రావటం, ఓ పొలిటికల్ స్టేట్మెంట్, అది కూడా ఏమిటి అంటే కొంత స్పైసీగా ఉండేటువంటి, కొంత ఘాటుగా ఉండేటువంటి పొలిటికల్ స్టేట్మెంట్ ఒకటి పాస్ చేసి, చూశారుగా ఎట్లుంటుందో మనం కొడితే, మనం ఒక్కసారి బయటకు వస్తే ఎట్లుంటుందో తెలుసుగా, మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే, మనల్ని ఎవ్వరేం చేయలేరు అని చెప్పేసి మళ్ళీ సింగిల్గా అధికారంలోకి వచ్చేది మనమే, ఈ కాంగ్రెస్ది 3 నెలల ముచ్చట మాత్రమే వీళ్ళ అధికారం, మళ్ళీ శాశ్వత అధికారం మనదే అని చెప్పి కేసీఆర్ గారు చేసేటువంటి కామెంట్స్, వీటితోటి రాజకీయంగా పబ్బం గడుపుకుందామని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇది కేవలం కేసీఆర్ గారు ఒక్కటి మనస్తత్వమే కాదు, ఆయన శిష్యుడిగా పేరొందినటువంటి ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయి, కనీసం ఇక్కడంటే కేసీఆర్ గారికి ప్రతిపక్ష నేత హోదా అయినా వచ్చింది, ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా అయినా ఉంది, అక్కడ ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా, ఎందుకంటే కేసీఆర్ గారి వాస్తవంగా ఆయనకి ప్రజలు ఈ రకమైనటువంటి తీర్పు ఇవ్వడానికి కారణం ఏమిటి?
ఆయన్ని ఎందుకు ఓడగొట్టి ఆయన్ని ఫామ్ హౌస్కే పరిమితం చేశారు అని అంటే కేవలం అహంభావం, అహంకారం. కేసీఆర్ గారి అహంకారం, ఆయనకున్నటువంటి అహంభావమే ఆయన్ని ప్రజలకు దూరం చేసింది. ఆయనకి ఈ రోజున అధికారంలోకి రావాల్సినటువంటి వ్యక్తిని కూడా చాలా వరకు చూస్తే 2018 ఎన్నికలకి 6 నెలలు 7 నెలల ముందర వరకు కూడా మళ్ళీ బీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుంది తెలంగాణలో అని చెప్పి అంతా భావించారు. కానీ ఆ అహంకార పూరితమైనటువంటి ధోరణి ఏదైతే కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అవలంబిస్తూ వచ్చిందో, ప్రజల పట్ల ఎంత అహంభావంతో అయితే గనక వాళ్ళు వ్యవహరించారో, ప్రత్యర్థి పార్టీలంటే కనీసం రాజకీయం చేసేటప్పుడు రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలతోటి మనం ఏ రకంగా ఫైట్ చేయాలి, రాజకీయమే మనం అసెంబ్లీ దాటి బయటకు వచ్చాక, రాజకీయ క్షేత్రం నుంచి బయటకు వచ్చాక వాళ్ళు ప్రత్యర్థి పార్టీ నేతలైనా కూడా మనుషులే కదా, ఆ విధంగా వ్యవహరించడం అనేటువంటిది మర్చిపోయి ఎంత అహంభావంతో, ఎంత అహంకారపూరిత ధోరణితోటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యవహరించారు. ప్రజల పట్ల ఏ రకంగా వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఉంది. మరి ధరణి పోర్టల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రజల్ని ఏ రకంగా హింసించారు, వాళ్ళని ఏ రకంగా వేధింపులకి గురి చేశారు. ఈ అహంభావం, ఈ అహంకారం అనేటువంటిది కేసీఆర్ గారిని గద్దెదించింది. తెలంగాణకి జాతిపితని, శాశ్వతంగా నేనే ముఖ్యమంత్రిని అని చెప్పి విర్రవీగిపోయినటువంటి కేసీఆర్ లాంటి రాజకీయ చతురత కలిగిన వ్యక్తి అని చెప్పి ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటారు కదా, అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజున ప్రతిపక్షంలో కూర్చోబెడితే ఆ ఫామ్ హౌస్ను విడిచి బయటకు కూడా రాలేకపోతా ఉన్నారు. మరి ఈయన శిష్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి, ఈయనను చూసి ఆయన ఏం నేర్చుకున్నాడు? అదే అహంభావం, అదే అహంకారం. మరి ఏ రకంగా 5 ఏళ్ల పాటు 151 స్థానాలతోటి ఒక గొప్ప మ్యాండేట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని నువ్వు పరిపాలించు, మాకు మంచి చెయ్యి, మాకు మా జీవన ప్రమాణాలు మెరుగయ్యేటువంటి పథకాలు తీసుకురా అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని కట్టబెడితే 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమిటి? ప్రత్యర్థి పార్టీ నాయకుల పైన కక్ష సాధింపు చర్యలు. ఒక మాజీ ముఖ్యమంత్రిని కనీసం ప్రాథమికమైనటువంటి ఆధారాలు లేకుండా, ఒక నోటీసులు కూడా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయించి మురిసిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఏదో జయించేశానని చెప్పి అనుకున్నాడు. కానీ ఏమైంది? ప్రజల ఆస్తులు కొల్లగొట్టడానికి చూశాడు, ప్రజల ఆస్తులు తాకట్లు పెట్టాడు, వాళ్ళ ప్రైవేట్ ఆస్తుల్ని కూడా లాక్కోవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి అలాంటి కొన్ని చట్టాలు తీసుకొచ్చి ప్రజలని ఒక ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలి అనేటువంటి ఒక భయకంపితమైనటువంటి పరిస్థితులు ప్రజలకు కల్పించాడు. ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డికో ప్రభుత్వానికో వ్యతిరేకంగా ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టాలంటే కూడా పోస్ట్ పెట్టిన వాళ్ళని వాళ్ళేదో తీవ్రవాదులు, ఉగ్రవాదులు అయినట్లుగా ఇళ్లలోకి వెళ్ళి అర్ధరాత్రి సిఐడి పోలీసులు తలుపులు బద్దలు కొట్టేసి 100 కిలోమీటర్లు అరెస్ట్ పేరుతోటి తీసుకెళ్లిపోయి అరెస్టులు చేసినటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి అహంకారం, ఆయనకు కూడా కేసీఆర్ లాంటి అహంభావమే. అయితే ఇక్కడ కేసీఆర్ గారిని గురించి ఎందుకు ఈ రకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది అంటే, గత కొద్ది రోజులుగా చూస్తే మరి వాళ్ళు ఎందుకు ఓడిపోయాము, ఎందుకు ఈ పరిస్థితి మనకు వచ్చింది అనేటువంటి కనీసం ఆత్మ సమీక్ష చేసుకోకుండా ఈ రోజున వాళ్ళు చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ చూస్తే మాత్రం నిజంగా ఈ రకమైనటువంటి విమర్శలు వాళ్ళ మీద రావటం భావ్యమే, సహజమే అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. గత కొద్ది రోజుల నుంచి చూస్తూ ఉంటే ముఖ్యంగా 2023 ఎన్నికలకి ముందు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కేటీఆర్ గారు ఒక కామెంట్ పాస్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటి సందర్భంలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులు మరి వాళ్ళంతా కూడా ఏదో నిరసన తెలియజేస్తామని చెప్పి మెట్రోలో నిరసన తెలియజేయడానికని వెళ్తే, ఇక్కడ నిరసనలు తెలియజేయడానికి వీల్లేదు, అది పక్క రాష్ట్రం సమస్య, మీకేమైనా ఉంటే అక్కడ పోయి ఆ రాష్ట్రంలో చేసుకోండి, ఇక్కడ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఆయన చేసినటువంటి ఒక అహంకారంతో చేసినటువంటి ఒక కామెంట్ బీఆర్ఎస్ని ఈ గతి పట్టించింది, బీఆర్ఎస్కి ఈ గతిని పట్టించింది అనేటువంటిది ఎవరిని అడిగినా కూడా చాలా స్పష్టంగా చెప్తారు, ఎవ్వరు కాదనలేనటువంటి సత్యం. ఇక అధికారం కోల్పోయిన తర్వాత అయినా జరిగినటువంటి నష్టం, మనకి ఎందువల్ల ఈ నష్టం వాటిల్లింది అనేటువంటి దానిపైన ఎక్కడా కూడా సమీక్ష నిర్వహించుకోకుండా ఈ రోజుకి వచ్చి మళ్ళీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మీదే పడి బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఏడుపంతా. మొన్నటికి మొన్న చూస్తే హరీష్ రావు గారు ఆంధ్ర ప్రభుత్వం, ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణకు ఉండేటువంటి జలాల్ని, ఆ నీళ్లని దోచుకెళ్ళిపోతున్నారు, అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుంది అని చెప్పేసి ఆ కూటమి ప్రభుత్వం పైన, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేస్తారు. అసలు నీటి వివాదం రావడానికి కారకులు ఎవరు? అసలు 10 ఏళ్ల పాటు మరి ఇక్కడ అధికారంలో ఉంది తెలంగాణలో కేసీఆరే కదా. అక్కడ గడిచిన 5 ఏళ్ళు కూడా
మరి జగన్మోహన్ రెడ్డే కదా. 5 ఏళ్ల సమయం కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి సరిపోలేదా? ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నారు కదా, ఇద్దరు హలాయి బలాయిలు చేసుకుని బిర్యానీలు పంచుకుని తిన్నారు కదా. మరి నీటి సమస్యలు ఉంటే వాటిని ఎట్లా పరిష్కరించుకోవాలి అని ఇద్దరు కూర్చొని మాట్లాడుకోలేకపోయారా? అంటే అంత చాతగానితనం అని చెప్పేసి ప్రజలకి మీకు మీరే చెప్పుకుంటా ఉన్నారా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఈ రోజున ఆంధ్ర ప్రభుత్వం తెలంగాణకు రావాల్సినటువంటి నీటిని దోచుకెళ్ళిపోతుంది అని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక్క ప్రాజెక్ట్ అంటే ఒక్క ప్రాజెక్ట్ అయినా నిర్మించుకున్నారా గడిచిన 9 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు? మరి మీ నీళ్లను మీరు ఇక్కడే స్టోర్ చేసుకోవడానికి, మీ నీళ్లను మీరు కాపాడుకోవడానికి ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చు కదా. మరి నిర్మించుకుని ఉంటే ఈ రోజున మీరు చేస్తున్నటువంటి ఇలాంటి ఆరోపణలకి ఎక్కడ ఆస్కారం ఉండేది కాదు కదా. కానీ అలాంటివి చేయకుండా కమిషన్లకి కక్కుర్తిపడి ప్రాజెక్టుల పేరుతోటి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ చేశారు అనేటువంటి అభియోగాలు ఈరోజు మీ ప్రభుత్వం పైన, మీ అందరిపైన కూడా వస్తూ ఉన్నాయి. వాటికి సమాధానాలు చెప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పైన, చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేయడం. ఆ తర్వాత ఇంకొక మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆయన వచ్చి చెప్తాడు, చంద్రబాబు నాయుడు గారు ఒకసారి వస్తామంటే తన్ని తరిమేసినాం అని చెప్పి. ఎవరు తన్ని తరిమేసింది? ఎవరికుంది ఇది? ఈ రోజున మంత్రి పదవులు మనం అనుభవించాం కదా అని చెప్పేసి ఆ అహంభావంతో విర్రవీగిపోతున్నారు. కానీ ఒకప్పుడు మీ పరిస్థితి ఏమిటి, మీ గతి ఏమిటి? మీ పార్టీ అధినేత కూడా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అపాయింట్మెంట్ కోసం తిరిగినటువంటి వ్యక్తి కదా. ఇదే ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు మీ పైన చేస్తున్నటువంటి విమర్శలు కారణం ఏమిటి అంటే, ఈ రోజున కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, కూటమి ఏర్పడబట్టే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, లేకపోతే గనక అక్కడ ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు కాదు. ఈ రోజున ఏదైతే తెలంగాణలో మళ్ళీ మేము సింగిల్గా అధికారంలోకి వస్తాం అంటే, చంద్రబాబు నాయుడు గారు అయితే గనక కూటమి కట్టారు కాబట్టి అధికారంలోకి వచ్చారు, మేమైతే సింగిల్గా అధికారంలోకి వస్తాం, మోడీ నా మెడ మీద కత్తి పెట్టినా కూడా నేను వెనకడుగు వేయలేదు, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణలో ప్రజల పక్షాన నిలబడేటువంటి పోరాడేటువంటి పార్టీ అని చెప్తున్నారు. ఓకే, బీఆర్ఎస్ పార్టీ అయితే అవ్వచ్చు, మీరు నిలబడతా అంటే నిలబడండి. మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో అది సమీక్ష చేసుకోండి. మీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీ పోరాటం ఏమిటి అనేటువంటిది, ప్రజల పక్షాన ఎలాంటి పోరాటం చేస్తారో అది చెప్పండి. మొన్నటి ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ మీద ఇవాళకి కూడా కేసీఆర్కి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ రాజకీయ మనుగడ ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారి నామ జపం చేయకపోతే వీళ్ళకి రాజకీయంగా బ్రతుకు లేదు. అటు కేసీఆర్కి కావచ్చు, కేటీఆర్కి కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కావచ్చు, వీళ్ళకి రాజకీయంగా మనుగడ లేదు. ఆ రాజకీయ మనుగడని కాపాడుకోవాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నామాన్ని జపించుకుంటూ కూర్చోవడం ఒక్కటే వీళ్ళకు ఉన్నటువంటి దిక్కు. అందుకే కేసీఆర్ దగ్గర నుంచి, కేటీఆర్ దగ్గర నుంచి, హరీష్ రావు దగ్గర నుంచి, జగదీశ్వర్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా చంద్రబాబు 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 అని చెప్పి ఆ నామజపం చేస్తూ ఉన్నారు. నిజంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం అనేటువంటి నమ్మకం ఉంటే ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు హామీలు నెరవేర్చలేదు అంటున్నారుగా మీరు, వాటిపైన పోరాటం చేయాలి. అవి చేయకుండా పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పైన, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి పైన, ఈ రోజున ఇక్కడ తెలంగాణలో చెప్పాలి అంటే 1984 నుంచి 2024 వరకు చూస్తే ఆనాటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ వరకు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే ఏ ఒక్క పర్యాయం కూడా ఒక ప్రాంతీయ పార్టీ ఇక్కడ ఒక పార్లమెంట్ సభ్యుడిని గెలుచుకోలేదు అనేటువంటి పరిస్థితి లేదు. అంటే కేవలం 2024లో ఇక్కడ పోటీ చేసినటువంటి ప్రాంతీయ పార్టీ ఏది? బీఆర్ఎస్ తప్పితే ఇంకే ప్రాంతీయ పార్టీ ఇక్కడ పోటీ చేయలేదు. అలాంటిది బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఒక్క పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోలేకపోయింది. అంటే ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అంటే అంత విసుగెత్తిపోయి ఉన్నారు, అంత చీదరించుకుంటా ఉన్నారు. మరి ఇలాంటి తప్పిదాలని, ఇలాంటి లోటుబాట్లు మీ పార్టీలో ఉన్నటువంటి వాటిని ఏదైతే గనక సమీక్షించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు కూటమి కట్టారు, అందుకే ఆయన అధికారంలోకి వచ్చారు. ఆయన కూటమి కడితే మీకు వచ్చిన నష్టం ఏంటి? మీ రాష్ట్రంలో కట్టలేదు కదా. అంటే ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ పైన, ఇక్కడ పుట్టింది కాబట్టి రేపు మళ్ళీ 2028 ఎన్నికలు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ ఇక్కడ మళ్ళీ పుంజుకోవడానికి ఇక్కడ యాక్టివిటీ స్టార్ట్ చేసి వాళ్ళు కనుక మళ్ళీ ఇక్కడ కార్యక్రమాలని అటు ప్రభుత్వం పైన పోరాటం కావచ్చు, లేదంటే ప్రజల పక్షాన వాళ్ళు నిలబడుతూ రేపు ఎన్నికలకి వాళ్ళు సిద్ధమైతే ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో 300 మంది, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 95% మంది జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో 99% మంది కేసీఆర్తో సహా
అందరూ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే. ఇలాగా పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని తెచ్చుకుని పార్టీలో పెట్టుకుని రాజకీయం చేస్తున్నటువంటి కేసీఆర్ లాంటి వ్యక్తులు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని విమర్శలు చేస్తూ ఉంటే, ఆయన కూటమి కట్టారు కాబట్టే ముఖ్యమంత్రి అయ్యారు, లేకపోతే అవ్వగలిగే వాళ్ళు కాదు అని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే, ఇది కేసీఆర్ గారి దిగజారుడుతనాన్ని చాలా స్పష్టం చేస్తూ ఉంది. ఇప్పటికైనా కూడా కేసీఆర్ ఇట్లాంటి మాటలు కట్టిబెట్టకపోతే, ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ ప్రజలు బొందబెడతారు అని చెప్పి ఈ రోజున తెలంగాణలోనే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే గనక బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇదంతా కూడా ఎందుకు అంటే, కేసీఆర్ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేనికి అంటే, రాజకీయంగా రోజు రోజుకి బీఆర్ఎస్ పార్టీ పతనమైపోతూ ఉంది. వాళ్ళ మనుగడ కూడా అంత సాధ్యమయ్యేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. మరి ఆ ఉనికిని కాపాడుకోవడానికి, రాజకీయ మనుగడని కాపాడుకోవడానికే ఈ రోజున కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఇలాంటి దిగజారుడు కామెంట్స్ పాస్ చేస్తూ ఉన్నారు, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పేరు జపించకపోతే వీళ్ళకి రాజకీయంగా బ్రతికే లేదు అని వాళ్ళ మనసులకు కూడా తెలుసు కాబట్టే ప్రతి అంశంలో చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకువస్తూ ఉన్నారు అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతోంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.